అరటికాయ ఫ్రై డిఫరెంట్‌గా వేడిగా చేసుకొని తినాలి అనుకుంటే ఈ విధంగా చేయండి. చాలా బావుంటుంది. ముందుగా లేతగా ఉండే అరటికాయని తీసుకొని తొక్క తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే చూడడానికి చాప ముక్కల్లా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పావు స్పూను పసుపు, పావు స్పూను ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా, అలానే ఒక టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఫస్ట్ చక్కగా కలుపుకోవాలి. అరటికాయకి పట్టేటట్టు ఈ మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలంటే 2, 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని ఆ మిశ్రమం అంతా అరటికాయ ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనాన్ని పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల నూనె వేసాను. ఆవాల నూనె బాగా హీట్ ఎక్కాక అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. మీరు ఆవాల నూనె బదులుగా కుకింగ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి 2 వైపులు అటు తిప్పి ఇటు తిప్పి చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. పప్పు అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుందండి. క్రిస్పీగా ఈ అరటికాయ ఫ్రైని మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.